నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కుటుంబంలో భార్యాభర్త సమానం, కానీ ఇద్దరూ నిర్వహించే పనుల్లో మాత్రం తేడా ఉంది. భార్య చేసే పనులంటే చులకన. ఒక్కో స్త్రీ ఇంట్లో పనులే కాకుండా ఇంటికి సంబంధించిన బయట పనులు కూడా చేసుకోవాల్సి వస్తుంది. నిద్ర లేచింది మొదలు వంట, పిల్లల బాధ్యత, ఇల్లు పరిశుభ్రత, విప్పిన దుస్తులు ఉతకడం, కూరగాయలు తెచ్చుకోవడం, కరెంటు బిల్లులు, బ్యాంకు లావాదేవీలు వంటివి చూసుకోవడం అన్నీ భార్య చేయాల్సి వస్తుంది. పైగా భర్తలు అవన్నీ చిన్న చిన్న పనులే కదా, ఇంట్లో ఖాళీగా ఉండే భార్యలు ఆ మాత్రం చేసుకోలేరా అని అంటారు. ఉద్యోగం చేస్తున్నాను, సంపాదిస్తున్నాను, ఇంటి పనులు కూడా నువ్వు చక్కబెట్టకపోతే ఎలా అని ఎదురు ప్రశ్న వేస్తారు. కానీ ఇంటి పనిలో ఉండే కష్టం గురించి భర్తలకు తెలియదు. ఈరోజు ఇంటి పనుల్లో స్త్రీలు ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారు. తన పేరు రజిత. సో తను ఎటువంటి లుక్ కోరుకుంటుందో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ రజిత. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను రజిత. ఎక్కడి నుండి వస్తున్నావు? హైదరాబాద్ నుండి. హైదరాబాద్. ఏం చేస్తుంటావు? ఎంటెక్ ఫస్ట్ ఇయర్. ఎంటెక్ చేస్తున్నావు? ఓ, నాకు అలా అనిపించలేదు, ఇంట్లో చదువుతున్నామేమో అనిపించింది. ఓకే, నీకు మాకు కాల్ చేసావు కదా, ఎటువంటి లుక్ కోసం కాల్ చేసావు? యాక్చువల్లీ పార్టీ వేర్, కాలేజ్లో ఫస్ట్ ఉంది దానికి. ఓకే రజిత, పార్టీ అంటేనే డాన్సులు ఉంటాయి, చక్కగా ఎంజాయ్ చేయడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వు కంఫర్ట్ కూడా కోరుకుంటున్నావు. ఓకే, మరి నువ్వు కోరుకునే లుక్ కోసం మనమైతే ఈరోజు వచ్చేసాం గాంధీనగర్లో ఉన్న రీతు బ్యూటీ స్టూడియోకి. మరి మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ రీతు గారు. ఆమె నీకు ఎటువంటి మేకప్ బాగుంటుంది, అలానే హెయిర్ స్టైల్ ఎలా సెట్ అవుతుంది, నీకు డ్రెస్ కూడా ఏది వేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ సజెస్ట్ చేస్తారు. సో అడిగి తెలుసుకుందాం. నమస్తే రీతు గారు. నమస్తే లహరిక. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మిమ్మల్ని నాకు క్వశ్చన్ అడగకూడదు అసలు. ఎప్పుడు చక్కగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు, అలానే అందంగా కూడా తయారు చేస్తారు అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అందంగా తయారు చేయడము ఆడవాళ్ళకి ఎంత ఆనందం అసలు. అవును. సో ఈవెన్ దిస్ గర్ల్ విల్ మేక్ ఇట్ బ్యూటిఫుల్. చెప్పడం మర్చిపోయాను, అమ్మాయి పేరు రజిత. హైదరాబాద్ లో ఉంటుంది. తనకంట రోజు రెగ్యులర్ గా ఇదిగో ప్యాంట్ షర్ట్ లోనే వెళ్తుంది, కానీ కాలేజ్ లో పార్టీస్ ఉండేటప్పుడు ఉంటున్నాయి కదా మధ్య, తనకి కాస్త డిఫరెంట్ పార్టీ లుక్ కావాలంటుంది. ఓకే, మీరైతే ఏం సెర్చ్ చేస్తారు? బికాజ్ ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ అంటే లాంగ్ ఫ్రాక్, 3/4 ఫ్రాక్స్ అంటే అన్ని సైజెస్ ఉన్నాయి మన దగ్గర మార్కెట్ లో. ఏంటంటే వీళ్ళకి ఒక లక్ అనుకోవచ్చు, ఇప్పుడు అవన్నీ ట్రెండింగ్ ఉండడము, వీళ్ళు వేసుకోవడము. ఇప్పుడు మనం యంగ్, ఇప్పుడు ఐ మీన్ నేను యంగ్ ఉన్న టైంలో అవన్నీ లేదు. సో డెఫినెట్ గా ఒక ట్రెండీ లుక్ కావాలంటే ఏ చుడిదారు అలానే ఉండేది. అయినా ఇప్పట్లో అయితే ఎవరు ఏజ్ తో సంబంధం లేకుండా డ్రెస్ అనేది అది కూడా ఉంది. అది పెద్దగా ఏం లేదు. మంచి లైట్ మేకప్ విత్ బ్రైట్ కలర్స్ ఓకే ఇచ్చేసి బ్యూటిఫుల్ గా చేశారు. అయిపోతుంది మీ చేతుల్లో, అది నిమిషాలతో పని. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఓకే, సో లహరిక చూసావు కదా రజితకి, ఫస్ట్ మనం మేకప్ తో స్టార్ట్ చేద్దాం కాబట్టి క్లెన్జింగ్ చేసేసి, ఎక్కువ కన్సీలర్ కూడా అవసరం లేదు మా, కొంచెం ఫౌండేషన్ వేసి బాగుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. లహరిక బేస్ అయిపోయిందమ్మా. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. లహరిక ఐ మేకప్ కంప్లీటెడ్. ఎలా ఉంది? చాలా బాగుంది. మార్నింగ్ పార్టీకి తగ్గట్టుగానే లైట్ కలర్స్ మీరు తీసుకున్నారు. పైన మీరు అన్నట్టు ఆ గోల్డెన్ షేడ్ లైట్ గా ఇచ్చారు చూడండి, ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. చాలా బాగుంది కూడా. ఆ ఐస్ కూడా బ్రాడ్ గా. ఏమవుతుందంటే ఇప్పుడు మనకి హెవీ మేకప్ అంటే అందులో కలర్స్ ఎక్కువ యూజ్ అవుతుంది. ఇదేంటంటే లైట్ మేకప్ కాబట్టి గ్లిటరింగ్ ఉంటుంది, అంటే ఒక షైన్ కనిపిస్తుంది మనకి, కలర్ అనేది తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి హెవీ మేకప్ ఏదో బాగా రుద్దేసుకొని వెళ్ళినట్టు అనిపించకూడదు కూడా, అందులో న్యాచురల్ లుక్. రైట్. ఓకే, లిప్ కి మీరు ఏది చూస్ చేస్తున్నారు? లిప్ కి పింక్ కలర్, బికాస్ గర్ల్స్ పింక్ టెండర్ ఏజ్ కాబట్టి మనం పింక్ కలర్ ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ విల్ ఫినిష్ ఆఫ్ విత్ బ్లష్. ఓకే, మరి చేద్దామా? చేసేద్దాం.
సో లహరి చూసావు కదా, బ్లష్ ఆన్ అండ్ లిప్స్టిక్. రైట్, నేను అనుకున్నాను లిప్ కి కరెక్ట్ గా రెడ్ అయితే ఎక్కువగా బాగుంటుంది అని నా మైండ్ లో థింక్ ఉంది. కానీ అసలు నా అంచనాలనే తారుమారు చేసి పింక్ వేసారు చూడండి. నిజంగా ఎక్సలెంట్ గా అమ్మాయి సెట్ అయింది. లైట్ పింక్ ఐ షాడ్ తో పాటు ఆ పింక్ ఆ గ్లాస్ కూడా చక్కగా మెరుస్తూ బేబీ డాల్ లాగా అనిపించింది. హాఫ్ లుక్ లోనే మనకి ఆ థింకింగ్ వచ్చేస్తుంది. ఇంకా ఫ్రాక్, హెయిర్ స్టైల్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ అయ్యాక ఇంకా చెప్పనవసరం లేదు ఎలా ఉంటుందో మరి. ఓకే, నెక్స్ట్ హెయిర్ కి ఏం చేస్తున్నారు? హెయిర్ కి కర్ల్స్ మా టైట్ కర్ల్స్ అన్నాను కదా, టైట్ కర్ల్స్ చేసేద్దాము. ఓకే, ఇంకేముంది, డ్రెస్ వేసేస్తే ఇంకా డాల్ రెడీ. ఓకే, మరి హెయిర్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. లహరిక హెయిర్ స్టైల్ చూడు ఎలా ఉంది. వావ్, ఇంకా మాట్లాంటాయండి మీరు చేసినాక. ఇంకా సూపర్ అని చెప్పక ఇంక తప్పదండి, ఇంకా అలా చేస్తాను. Thank you so much. అనుకున్నాను కర్ల్స్ అంటే టోటల్ గా కర్ల్స్ ఇస్తారు ఏదో అనుకున్నాను, కానీ ఈ అప్ అండ్ డౌన్ ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ ఆఫ్ అటు వేసి దాన్ని కర్ల్ చేయడం, మళ్ళీ ఆ లేయర్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే కొంచెం టైట్ కర్ల్ ఉంటే ఏంటంటే కొంచెం ఎక్కువసేపు వాళ్ళు తల తిప్పినా పాడవద్దు త్వరగా. అవును, దీనికైతే కొత్త హెయిర్ స్టైల్ పేరు కూడా పెట్టేవచ్చండి, అంత కొత్తగా అనిపిస్తుంది. నిజంగానే ఇప్పుడే మొత్తం హెయిర్ స్టైల్ లోని మేకప్ లోని హాఫ్ లుక్ అనేది వచ్చేసింది. డ్రెస్ మారిస్తే ఉంటుంది, ఇంకా ఆపలేదు తిన్నవన్నీ. రజిత ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే నీ లుక్ నువ్వు చూసుకోలేదు, మాకు అనిపిస్తుంది సూపర్ గా ఉన్నావు. డ్రెస్ చేంజింగ్ కి రెడీ ఉన్నావా? ఎప్పుడెప్పుడు వేసుకుందామని యాంగ్జైటీ మీలో కనిపించట్లేదు లేదా? వేసుకొని ఇంత అందంగా పార్టీకి రెడీ అయ్యి వెళ్ళాలి అని ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగాలని ఉంది కదా మనసులో, ఉందా లేదా? అందుకే ఇంత రెడీ అయ్యేదని చెప్పు. యా, ఓకే ఓకే, ఇప్పుడు డ్రెస్ చేంజ్. సో లహరిక చూసావు కదా, ఇప్పుడు రజితని హెయిర్ స్టైల్ అయిపోయింది, మేకప్ అయిపోయింది, డ్రెస్ ఫైనల్లీ. సో ఎలా అనిపిస్తుంది మేకోవర్? రీతు గారు అసలు ఏమైనా ఇచ్చారండి లుక్. అంటే ఇంకా నెక్స్ట్ తరంకి అసలు బొంబాయి వెళ్ళాల్సిన లేదు, ఢిల్లీ నుంచి తీసుకురావాల్సిన లేదండి. ఏంటి హీరోయిన్స్ ని మన మేకవర్ ప్రోగ్రామ్ లో పిక్ చేసుకోవచ్చు. రైట్, అంత చక్కగా ఉంది. ఇలా వెళ్తే ఈ అమ్మాయి వెంటనే పేరు కూడా మార్చేసుకోవాలి. ఏంటి కదా, సువర్ణ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంత బాగుంది. నువ్వు ఎలా ఉన్నా తెలుసా, అందంగా డాల్ లాగా, ఏంజిల్ లాగా, ఇంకా నో వర్డ్స్, అంత అందంగా ఉంది. రీతు గారు ఈ రోజు రజితకి ఇంత మంచి లుక్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. రజిత, నిజంగా చాలా చాలా బాగున్నావు. నీ లుక్ చూసుకొని నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎప్పుడు ఇలా రెడీ అవ్వలేదు అసలు. ఓ, ఇంతవరకు ఇలా అసలు రెడీ కాకుండానే కాలేజ్కి నార్మల్గా వెళ్ళేదా? నార్మల్ డ్రెస్సెస్. ఓకే, హెయిర్ స్టైల్ కాస్త చేంజ్ అయింది, డ్రెస్అప్ కాస్త చేంజ్ అయింది, టోటల్గా నువ్వు మారిపోయావు. ఓకే, నీకు ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ప్రతిసారి పార్టీకి ఇలా డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు ఇలా రెడీ అవ్వాలి అనిపిస్తుందా? సో చూసారు కదా సకులు, రజిత తన కొత్త లుక్ ను చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ లుక్ ను కోరుకుంటున్నారా? అయితే వెంటనే 04023555654 నెంబర్ కు కాల్ చేయండి. మరి ఇది వాటి సొగసు చూడతారమా. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కుటుంబంలోని స్త్రీ చేసే పనులను భర్త చేసిన ఉద్యోగ బాధ్యతలతో పోలిస్తే భార్య చేసే పనులే ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల ఆమె ఎదుర్కొనే శారీరక, మానసిక ఒత్తిడే ఎక్కువ ఉంటుంది. పనులు చేయడానికి ఎక్కువ సమయం కూడా పడుతుంది. ఇంట్లో ఉండే మహిళ ఎక్కువ సమయాన్ని ఇంటి పనులకు, పిల్లల పెంపకానికి కేటాయిస్తుంది. కానీ పురుషులు మాత్రం స్త్రీగా అది మీ బాధ్యత అని కొట్టిపడేస్తారు. పిల్లల పెంపకాన్ని మాతృత్వం అనే భావనలో శ్రమ కిందే లెక్క వేయరు. కానీ ఇంటికి బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, పండగలు వచ్చినా, బయట పనులు పెరిగినా స్త్రీకి ఒత్తిడి పెరుగుతుంది. అందువల్లే నేటి స్త్రీలలో శారీరక, మానసిక రుగ్మతలు కనిపిస్తున్నాయి. సరే, ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకుందాం. మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం.
సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? శ్రీనగర్ కాలనీలో ఉన్న విజయ్ బ్రదర్ హ్యాండ్లూమ్స్కి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మాధురి గారు. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందామా? నమస్కారం మాధురి గారు, ఎలా ఉన్నారు? సో మాధురి గారు, ఇవాళ మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ని మా సఖులకి ఏం పరిచయం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ వెరైటీ ఏంటంటే కుప్పడం సిల్క్ అన్నమాట. ఓకే, కుప్పడం సిల్క్ అంటే ఇది ఎక్కడదండి? ఇప్పుడు హ్యాండ్లూమ్ ఐటమ్ అన్నమాట. ఓకే, సో అంటే ఏదైనా పర్టికులర్ ప్రాంతానికి చెందింది అలా ఏం లేదు? అంటే ఇది తమిళనాడు అటు సైడ్ నుంచి వస్తుంది. ఓకే అండి, చూద్దామా? ఫస్ట్ సారీ వచ్చేసి ఇది కుప్పడం సిల్క్ అన్నమాట. కుప్పడం సిల్క్ లో ఇదేంటంటే కొంచెం పార్టీ వేర్ అన్నమాట. ఈ శారీస్ పార్టీ వేర్ కి బాగుంటాయి. సో ఈ శారీ వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తుంది అనమాట. పింక్ కలర్ కి కాంట్రాస్ట్ గా ఉండడానికి మనం వచ్చేసి కాంట్రాస్ట్ కి ఇక్కడ గ్రీన్ బార్డర్ ని తీసుకున్నాము. ఈ బార్డర్ లో చూసినట్లయితే మనకి ప్లెయిన్ బార్డర్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న లైన్స్ కడ్డీ బార్డర్ ఒకటి వస్తుంది గోల్డ్ కలర్ తోటి. నెక్స్ట్ ఒకటి వచ్చేసి సిల్వర్ కలర్ కడ్డీ బార్డర్. నెక్స్ట్ కొంచెం బ్రాడ్గా వచ్చేసి మళ్ళీ గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ వస్తుంది. ఇందులో డిజైన్ డిఫరెంట్గా మనకి 3 డిజైన్స్ లాగా కనిపిస్తుంది. బిగ్, స్మాల్, స్మాల్ అలా కనిపిస్తుంది అనమాట. ఇది పైన బార్డర్ అనమాట. ఓకే, సో మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి ప్లెయిన్ పింక్ కలర్ వస్తుంది అనమాట. దీని కింది పార్ట్ చూసినట్లయితే మనకి బార్డర్ చూడండి. ఇది కుప్పడంలో ఏంటంటే లేటెస్ట్ అంటే డిఫరెంట్. ఇది మనకి ఇక్కడ కుట్టు వర్క్ వస్తుంది అనమాట. బార్డర్ కి శారీకి మధ్యలో వచ్చేసి మనకి ఇది మొత్తం కుట్టు డిజైన్ వస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే మనకి ప్లెయిన్ శారీకి బార్డర్ కి మధ్యలో వచ్చేసి కుట్టు వర్క్ వస్తుంది. దీన్నే మనము కుప్పడం వెరైటీ అంటాం. ఇందులో డిఫరెంట్ ఏంటంటే ఇది కుట్టు డిజైన్ అనమాట. సో దీని బార్డర్ చూసినట్లయితే మనకి ఏంటంటే జరీ బార్డర్ వస్తుంది. ప్లస్ ఇందులో వచ్చేసి మనకి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్గా అంటే డిజైన్లో కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ఇక్కడ వచ్చేసి మనకి జరీ తోటి ఒక లోటస్ డిజైన్ వస్తుంది అనమాట. మిడిల్ పార్ట్ చూసినట్టయితే బ్లూ కలర్ తోటి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది. నెక్స్ట్ ఇటు సైడ్ చూసినప్పుడు అయితే మనకి లోటస్ అనేది అటు ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో వచ్చేసి మనకి పింక్ కలర్ అవుట్లైన్ లాగా తీసుకుంటారు. సో దీని బార్డర్ చూసినట్లయితే మనకి లోటస్ ప్లస్ సర్కిల్ షేప్లో వచ్చేసి బార్డర్ మొత్తం ఇదే విధంగా వస్తుంది శారీ. ఓకే, కానీ బార్డర్ మాత్రం చాలా స్టిఫ్ గా ఉంది కదండి, ఆ జరీ వల్ల అనుకుంటా బహుశా. ఆల్ రైట్, మరి ఈ సారీ పళ్ళు ఎలా వచ్చింది? పళ్ళు చూసినట్లయితే మనకి ఇలా వస్తుంది, కాంట్రాస్ట్ పళ్ళు. మనకి శారీ ప్లెయిన్ పింక్ కలర్ ఉంది కాబట్టి బార్డర్ మనకి గ్రీన్ ఉంది కాబట్టి అందువల్ల మనకి పళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది. ఈ పళ్ళులో మనం చూసినట్లయితే బార్డర్ లో మనకి ఏదైతే డిజైన్ బిగ్ డిజైన్ ఇచ్చాడో అదే డిజైన్ వచ్చేసి మనకి పళ్ళులో చిన్న చిన్న డిజైన్స్ అంటే పార్ట్ షేప్ లాగా ఇచ్చారనమాట. ఇందులో వచ్చేసి లోటస్ డిజైన్ ప్లస్ సర్కిల్ టైప్ ఇలా ఇస్తారనమాట టోటల్ పళ్ళు మొత్తం. ఓకే, సో అందులో మధ్యలో మాత్రం బ్లూ అండ్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ లాగా కూడా వచ్చింది. అవునండి. ఓకే, చాలా బాగుందండి. మరి దీని బ్లౌజ్ ఎలా ఉంది? దీని బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది, గ్రీన్ కలర్ బ్లౌజ్. ఓకే, సింపుల్ ప్లెయిన్ గా తీసుకున్నారు. మనకి వన్ సైడ్ వచ్చేసి బార్డర్ ఉంటుంది. శారీలో మనకి ఏదైతే బార్డర్ ఉందో అదే విధంగా వన్ సైడ్ బార్డర్ ఉంటుంది, వన్ సైడ్ ప్లెయిన్ వస్తుంది అన్నమాట. ప్లెయిన్ ఇచ్చారు, సో దట్ స్లీవ్స్ మీద ఏదైనా వర్క్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సో మనకి శారీలో లోటస్ కాబట్టి లోటస్ పర్ల్స్ డిజైన్ అలా చేపించుకున్నా కూడా బాగుంటుంది. ఓకే, మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? దీని ప్రైస్ వచ్చేసి మనకి 5300 పడుతుందండి. ఓకే, చాలా చక్కగా ఉంది, మంచి కలర్ కాంబినేషన్ కూడా. సో నెక్స్ట్ శారీ చూపిస్తారా మాధురి గారు? నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అన్నమాట, డార్క్ ఇంక్ బ్లూ కలర్ శారీ వస్తుంది. ఈ శారీలో మనకి ఏంటంటే డిఫరెంట్ ఉంటుంది, కొంచెం డిజైనర్ టైప్ ఉంటుంది అనమాట శారీ కూడా. సో దీని బార్డర్ చూసినట్లయితే మనకి 3 కలర్ వేరియేషన్ తోటి పైన బార్డర్ వస్తుంది. ఇందులో కూడా మనం ఏంటంటే ఎల్లో కలర్ ప్లెయిన్ బార్డర్ ఒకటి వస్తుంది అనమాట. నెక్స్ట్ గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ వస్తుంది. నెక్స్ట్ పింక్ కలర్ కడ్డీ బార్డర్ వస్తుంది. అంటే 3 బార్డర్స్ లాగా పైన ఉంటుంది. దీనికి అవుట్లైన్ గా మనకి ఇక్కడ వచ్చేసి సిల్వర్ కలర్ తోటి ఒక టెంపుల్ డిజైన్ లో మనకి జరీ ట్రయాంగిల్స్ లాగా రివర్స్ లో చూస్తే అలా కనిపిస్తుంది. ఓకే, సో ఇది పైన బార్డర్. సో మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనకి ప్లెయిన్ ఇంక్ బ్లూ ఉంటుంది. సో దీని బార్డర్ కొంచెం డిఫరెంట్ చూడండి. ఓకే, కింద బార్డర్ ఈ విధంగా బ్లాక్స్ లాగా వచ్చాయి. ఓకే, అంటే బాక్సెస్ టైప్ లో చెక్స్ అన్నమాట. బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది, మంచి కలర్ కాంబినేషన్స్ కూడా. సో అన్ని మల్టీ కలర్స్ తీసిపడే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది. అండ్ మరి దీని పళ్ళు ఎలా ఉంది? దీని పళ్ళు వచ్చేసి మనకి ఇలానే ఉంటుందండి. సో దీని పళ్ళు చూసినట్లయితే మనకి చెక్స్ పళ్ళు, బార్డర్ మనకి చెక్స్ ఉంది కాబట్టి పళ్ళు కూడా మనకి రిచ్ గా ఉండడానికి ఇక్కడ వచ్చేసి మనము చెక్స్ తీసుకున్నాం అనమాట. పళ్ళులో కూడా పింక్ అండ్ గోల్డ్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి చెక్స్ వస్తుంది పళ్ళు మొత్తం. మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ బార్డర్, శారీలో బార్డర్ ఏదైతే ఉందో అదే బార్డర్ కంటిన్యూ వస్తుంది. ఓకే, సో చాలా బాగుందండి, చాలా డిఫరెంట్ గా ఉంది సారీ. మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చింది మాధురి గారు? బ్లౌజ్ మనకి చెక్స్ బ్లౌజే వస్తుందండి. పళ్ళు బార్డర్ బ్లౌజ్ చెక్స్. ఓకే, ఈ చెక్స్ కూడా మనకి మిడిల్ పార్ట్ అంటే బాడీ మొత్తం వచ్చేసి చెక్స్ వస్తుంది. ఈ బార్డర్కి వచ్చి చెక్స్ ప్లస్ ఇలా టెంపుల్ సిల్వర్ టెంపుల్ వస్తుంది అనమాట. ఓకే,
కింద మనకి బార్డర్ లో ఏ రకంగా అయితే వచ్చిందో సేమ్ ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య కాలంలో మల్టీ కలర్ బ్లౌజెస్ రెడీమేడ్ లో బయట కూడా దొరుకుతున్నాయి కాబట్టి అవి కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుందండి. ఈ కలర్ కాంబినేషన్ మాత్రం అసలు సూపర్ గా ఉంది. మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత? దీని ప్రైస్ వచ్చేసి 5200 పడుతుంది. ఈ సారీ చాలా బాగుంది మాధురి గారు. నెక్స్ట్ సారీ చూపిస్తారా? నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి. పట్టులో ఏంటంటే కొన్ని కలర్స్ అనేది స్పెషల్ గా ఉంటాయి. గ్రీన్, పింక్, రెడ్ అలాంటి కలర్స్ బాగుంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుంది. టోటల్ సారీ వచ్చేసి మనకి ప్లెయిన్ గ్రీన్ కలర్ కి వచ్చేసి మనకి పైన చూసినట్లయితే చిన్న టిష్యూ బార్డర్ ఒకటి వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి బూటీస్ అన్నమాట. ఒకటి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గా ఉండటానికి గ్రీన్ లో డార్క్ గ్రీన్ తోటి బూటీ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి గోల్డ్ కలర్ తోటి ఒక బూటీ వస్తుంది. సో అందులోనే మిక్స్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. సో ఆ కాంట్రాస్ట్ ఉండడం కోసం అని చెప్పి ఈ బూటీస్ ఇచ్చారు. మనకి ఆల్టర్నేటివ్ వస్తుంది శారీ మొత్తం. ఒకటి గ్రీన్ వస్తుంది, ఒకటి గోల్డ్ ఉంటుంది అనమాట. సో దీని మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి ఆల్టర్నేటివ్ గా ఇట్లా నిలువు డిజైన్ వస్తుంది అనమాట. కింది పార్ట్ చూడండి, కింది పార్ట్ అయితే చాలా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే పైతాని స్టైల్లో వచ్చేసి బార్డర్ కూడా మనకి ఇందులో లోటస్ డిజైన్. సో మనకి ఇందులో ఏంటంటే కడ్డీ బార్డర్ వస్తుంది, ప్లస్ వచ్చేసి థ్రెడ్ వర్క్ పైన మనకి డిఫరెంట్ గా ఉండడానికి ఈ లోటస్ అనేది వెల్వెట్ చేస్తారు అనమాట ఇందులో. ఓకే, సో ఒకటి వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్, ఇంకొకటి గోల్డ్ కలర్. ఓకే, టోటల్ శారీ మొత్తం మనకి బార్డర్ టైప్ ఇదే విధంగా వస్తుంది అనమాట. మరి పళ్ళు ఎలా వచ్చింది మాధురి గారు? ఇలా వస్తుంది, కాంట్రాస్ట్ పళ్ళు. దీంట్లో వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ పళ్ళు వస్తుంది అనమాట. పళ్ళులో కూడా ఏంటంటే మనకి కొంచెం స్పెషల్ పళ్ళు లాగా కనిపించడానికి ఇందులో వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ పైన వచ్చి పింక్ కలర్ థ్రెడ్ తోటి యూజ్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకటి గోల్డ్ వీవింగ్ వస్తుంది. టోటల్ మొత్తం మనకు శారీ ఇదే విధంగా వస్తుంది. ఓకే, సో ఇటువైపు మళ్ళీ కొంచెం అదే గోల్డ్ వీవింగ్ లో కంప్లీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ శారీ చాలా బాగుంది. మరి దీని బ్లౌజ్ ఎలా ఉంది? దీని బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, సో సేమ్ మనకి పళ్ళులో వచ్చిన కలరే బ్లౌజ్ లో కూడా సేమ్ ఉంటుంది. అంటే ఇది ఏంటంటే వర్క్ పర్పస్ కూడా బాగుంటుందండి. అంటే బ్లౌజ్ మనకి ఏం హెవీ లేదు కాబట్టి కొంచెం చీర కూడా మనకి ఓన్లీ బార్డర్ తో హైలైట్ అవుతుంది కాబట్టి మనం బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకుంటే హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అలా చేయించుకుంటే బాగా రిచ్ గా కనిపిస్తుంది పార్టీస్ కి. సో ఈ సారీ ప్రైస్ ఎంత ఉందండి? ఈ సారీ ప్రైస్ వచ్చి మనకి 6800 పడుతుంది. 6800. ఓకే, సో యాక్చువల్గా రీజనబుల్ గానే అనిపిస్తున్నాయి. అండ్ పట్టు సారీస్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ అన్ని ఇవాళ మాకు చూపించారు మాధురి గారు. ధన్యవాదాలు. భారతీయ స్త్రీ కుటుంబ బాధ్యతలు మొత్తాన్ని ఒక్కతే మోస్తూ ఒత్తిడికి గురవుతుంది. మౌనంగా శ్రమను భరిస్తుంది. కానీ కుటుంబంలో భార్య శ్రమ విలువ భర్తకు తెలియాల్సిన అవసరం ఉంది. భార్యలు తాము చేస్తున్న పనులను ఒక్కొక్కసారి భర్తకు చెప్పాలి. అవి చేయడం ఎంత అవసరమో వాటి ప్రాధాన్యత తెలిసేలా వివరించాలి. వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఆ బాధ్యతలను భర్తలకే అప్పగించాలి. అప్పుడు వారికి భార్య చేసే పనుల్లోని శ్రమ తెలిసి వస్తుంది. ఆ పనుల ప్రాముఖ్యత అర్థమవుతుంది. ముందుగా భార్యలు వాళ్ళు చేసే పనులను వాళ్లే తక్కువగా భావించకూడదు. కేవలం డబ్బు సంపాదన ఒక్కటే కాదు, వంట చేయడం, ఇల్లు పరిశుభ్రంగా ఉంచడం, పిల్లలకు స్నానం చేయించడం వంటివి కూడా చాలా గొప్ప పనులే. భర్తను ఇంటి పనుల్లో ఎలా భాగస్వామిని చేయాలో ఇంకా చెప్పుకుందాం. ఇప్పుడైతే మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన రుచులను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చింది. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సంతోషి గారు. సంతోషి గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వంటను పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సంతోషి గారు, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ అండి. ఈ రోజు మన సకులకు ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? జొన్నపిండి ఆవిరి కుడుములు. జొన్నపిండి ఆవిరి కుడుములు పేరు చాలా డిఫరెంట్ గా ఉంది. మరి జొన్నపిండి ఆవిరి కుడుములకి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. జొన్నపిండి, ఉల్లికాడలు, ఉడికించి పెట్టుకున్న చిక్కుడు గింజలు, బియ్యం పిండి, పచ్చి కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర, సాల్ట్, ఆవాలు, ఆయిల్. జొన్నపిండి ఆవిరి కుడుములు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి ఫస్ట్ ఏం చేయాలి? కొన్ని వాటర్ హీట్ చేయాలండి. బాండి పెట్టుకుందాం. ఒక కప్పుకు ఒక కప్పు వాటర్ పోయాలండి. చాలు చూడండి, చాలు. సరిపోతుందా? సో కొంచెం వేసాము, వాటర్ వేసాము.
వాటర్ హీట్ అయిన తర్వాత ఏం చేయాలి? ఈ పిండి దాంట్లో కలుపుకోవాలి. తర్వాత చల్లారాక ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసి కొంచెం చపాతీ పిండిలాగా కలుపుకొని కుడుములాగా చేసుకొని ఉడికించేయాలి ఆవిరికి. ఓకే. కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తారు, దీంట్లోనే కలుస్తుంది. సో పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. అవునండి. నెక్స్ట్ ఏం చేయాలి? వాటర్ హీట్ అయినాయి కదండి, ఇప్పుడు పిండి కలుపుకుందాం. జొన్న పిండి, ఫస్ట్ జొన్న పిండి వేస్తున్నాను. ఓకే. జొన్న పిండి 1 కప్ సరిపోతుందండి? సరిపోతుందండి. దీంట్లో కొంచెం బియ్యం పిండి. ఓకే. స్టవ్ ఆఫ్ చేయండి, సరిపోతుందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. సో అది అయిపోయిన తర్వాత దీన్ని బౌల్లో తీసుకో. అవునండి. దీంట్లో ఉల్లికాడలండి, కొన్ని ఉల్లికాడలు వేసుకోవాలి. ఉల్లికాడలు నెక్స్ట్ ఉడికించి పెట్టుకున్న చిక్కుడు గింజలు. సో ఉడకపెట్టిన చిక్కుడు గింజల్ని వేసుకోవాలండి. ఓకే. సో ఆల్రెడీ మీరు ముందే ఉడికించి తీసుకోవచ్చు. దీంట్లో కూడా ఉడుకుతాయి కానీ మళ్ళీ కొంచెం లావు ఉంటే ఉడకవు కదా, కొంచెం హాఫ్ బాయిల్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే, హాఫ్ బాయిల్ అయినా చేసుకోవచ్చు. ఓకే. ఉడికించిన చిక్కుడు గింజలు ఎంత వేసుకోవాలి? 1 కప్పు. 1 కప్. సో ఉడికించిన చిక్కుడు గింజలు కూడా వేసేసుకున్నాము. అవునండి. నెక్స్ట్ క్యారెట్ తురుము. ఓకే. సో అది కూడా 1 కప్ వేసుకున్నాం. 1 కప్పు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, గ్రీన్ రెడ్. పచ్చి కొబ్బరి తురుము. అవునండి. నెక్స్ట్ ఏం చేయాలి? జీలకర్ర 1/2 స్పూన్ సరిపోతుందండి. ఓకే. ఆవాలు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేస్తానండి. కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు కావాలంటే. ఓకే, ముద్దలా చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి? వీటిని కొంచెం ఈ చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఓవెల్ షేప్, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవాలండి. ఓకే. ఈలోపు మనం వాటర్ హీట్ చేసుకుందామండి. సో వాటర్ వేసాము, హీట్ చేసుకుంటున్నాము. ప్లేట్ ఎర చేసుకుంటూ 1 పెట్టేస్తాం. ఓకే. సో ఒక్కొక్కటి చేసి పెట్టుకుందాం. ఓకే, ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. అవునండి. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇడ్లీ స్టాండ్ పెట్టేసి దానిపైన 1 పెట్టేయాలండి. ఓకే. అంటుకోకుండా ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. అవునండి. కొంచెం సేమ్ ఇడ్లీ లాగా. ఇలా ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి. అవునండి. ఎక్కువ వేస్తే అన్నిట్లో పెట్టేయచ్చు. క్యాప్ పెట్టేస్తారండి. మూత పెట్టి ఉడికించుకుందాం. సో మూత పెట్టేసాము. ఇంకా ఎంతసేపు ఉడికించాలి సంతోషి గారు? 15 మినిట్స్ అండి. 15 మినిట్స్. ఓకే, 15 మినిట్స్ ఉడికిద్దాం. సంతోషి గారు 15 మినిట్స్ అయిపోయింది. మరి ఉడికిందో లేదో చూద్దామా? సరే అండి, చూద్దాం. ఓకే. స్టవ్ ఆఫ్ చేయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, జొన్న పిండి ఆవిరి కుడుములు రెడీ అయిపోయాయి. ఓకే. వేడి వేడి జొన్న పిండి ఆవిరి కుడుములు రెడీ అయ్యాయండి. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి నాకు. ఓకే. సంతోషిగా తయారు చేసిన వేడి వేడి జొన్న పిండి ఆవిరి కుడుములు రెడీ అయిపోయాయి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు కావలసిన పదార్థాలు తయారు చేయ విధానం మరొకసారి మీకోసం. జొన్న పిండి ఆవిరి కుడుములు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వరిపిండి, జొన్న పిండి,
క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, ఉల్లికాడలు, చిక్కుడు గింజలు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, నూనె, జొన్నపిండి ఆవిరి కుడుములు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి వాటర్ పోసి హీట్ చేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి పేస్ట్, జొన్నపిండి, బియ్యం పిండి వేసి ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఉడికించిన మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకుని ఉల్లికాడలు, ఉడికించిన చిక్కుడు గింజలు, క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర, ఆవాలు, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి పిండిలా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని ఇడ్లీ పాత్రలో 15 నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జొన్నపిండి ఆవిరి కుడుములు రెడీ. జొన్నపిండి ఆవిరి కుడుములు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు విధానం చూసాం కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. జొన్నపిండి ఆవిరి కుడుములు చాలా టేస్టీగా ఉన్నాయండి. సో చిక్కుడు గింజలు వేస్తారు కదా, టేస్ట్ కూడా తెలుస్తుంది. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. మరి ఇంత మంచి వంటను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సంతోషిగా తయారు చేసిన జొన్నపిండి ఆవిరి కుడుములు చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా వెరైటీ వంటకాలు తెలిస్తే, అలాగే వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే 040-23-55-65-65-40 నెంబర్కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. భార్య రోజువారీ చేస్తున్న ఇంటి పనుల జాబితాను తయారు చేసుకోవాలి. ఆ జాబితాను భర్త ముందు ఉంచి కొన్ని పనులు చేయాల్సిన అవసరం భర్తకు ఉందని బోధపడేలా చెప్పాలి. అప్పుడే భర్తకు భార్య చేసే పనుల గురించి తెలిసి వస్తుంది. కాదు కుదరదు అంటే కూరగాయలు కొయ్యడం, బజారుకు వెళ్ళి సరుకులు తేవడం, భార్యలు పనిలో ఉన్నప్పుడు పిల్లలతో కాలక్షేపం చేయడం లాంటివి చేయమనాలి. ముఖ్యంగా పిల్లల బాధ్యత అంతా భార్యలే నెత్తిన వేసుకోకూడదు. భర్తగా తనకి బాధ్యత ఉందని తెలియజేయాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వారికి పురుషులు ఇంటి పనులు చేయడం గిట్టకపోవచ్చు. భార్య భర్తకు పని చెప్పడాన్ని, భర్తలు చేయడాన్ని వారు జీర్ణించుకోలేరు. వాళ్లకు మారుతున్న కాలానుగుణంగా మారాల్సిన అవసరం ఉందని చెప్పాలి. భార్యలు ఇంటి పనులు ఒత్తిడిని ఎలా తట్టుకొని ఆనందంగా జీవించాలో మాట్లాడుకునే ముందు ఈ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఎలీట్ ప్రెసిడెంట్ రమాదేవి గారు. మహిళలకి ఏ ఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారండి? మరి ఈరోజు స్వయం ఉపాధికి సంబంధించి మా సఖులకు ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ మనం ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పుకుందాము. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి ఇప్పుడు క్లైమేట్ ఇష్యూస్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా అనుసంధానం చేసుకుంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫార్మింగ్లో మనం ఏ రకంగా అంటే కొంచెం మార్పులు తీసుకురావాలి అనే దాంట్లో చూస్తే ఆర్గానిక్ ఫార్మింగ్కి ఈరోజు చక్కటి అవకాశాలు ఉన్నాయి. డిసీజెస్ కారణం కూడా మనం తీసుకునేటటువంటి ఫుడ్ అని చెప్పి మనందరికీ తెలుసు. మోస్ట్లీ మనం తీసుకునేటటువంటి కాయగూరలు, పళ్ళు వీటి మీద ఫెర్టిలైజర్స్ అని చెప్పి వాడటంతో ఫుడ్ పాయిజనస్గా అయిపోయి మనకి క్యాన్సరు ఇటువంటి రోగాలు రావడానికి కూడా కారణమవుతుందని చెప్పి చాలామంది వైద్యులు అభిప్రాయం అన్నమాట. సో దాన్ని తీసుకుని మనం ఈ రోజున మార్కెట్లో ఈ ఆర్గానిక్ ఫుడ్కి డిమాండ్ పెరుగుతుందన్నమాట. ఈ మార్కెట్ అబ్జర్వేషన్ తీసుకుంటే ఈ వితౌట్ కెమికల్ ఫెర్టిలైజర్స్ తయారయ్యేటటువంటి ఫుడ్కి డిమాండ్ ఎక్కువ ఉంది. దాంట్లో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇంపార్టెన్స్ గెయిన్ చేయటం జరిగిందనమాట. అందువలన సో ఈ మహిళలు ఆర్గానిక్ ఫార్మింగ్కి చాలా సూటబుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓ చిన్న కిచెన్ గార్డెన్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకుని కొన్ని ఆర్గానిక్ ఫుడ్స్ తయారు చేసుకోవచ్చు. అంటే వెజిటబుల్స్ గ్రో చేసుకోవచ్చు, అట్లాగే ఫ్రూట్స్ గ్రో చేసుకోవచ్చు. ఈ 3 టైర్ సిస్టంలో అంటే ల్యాండ్ తక్కువ ఉన్నా కూడా 3 రకాలుగా పెట్టుకొని వీళ్ళు ఆర్గానిక్ వెజిటబుల్స్ గ్రో చేసుకోవచ్చు అనమాట. కనీసం ఫ్యామిలీ వరకు అన్నా సప్లై చేసుకోవచ్చు మార్కెట్లోకి వెళ్ళకపోయినా. సో ఇది ఒక ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ సప్లై చూసుకుంటే తెలిసి చాలా గ్యాప్ ఉందన్నమాట. అంటే మార్కెట్ గ్రో అవుతుంది కానీ సప్లయర్స్ లేరు. అందుకని ఇది ఒక మంచి ప్రాజెక్ట్. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా మంచి ప్రాజెక్ట్. ఎవరైతే ఉత్సాహం ఉన్న మహిళలకి
కొంత ల్యాండ్ కూడా ఉండి మేము ఏదన్నా చేయాలి అని అనుకునే మహిళలకి ఇది చక్కటి ప్రాజెక్ట్ అనమాట. అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి ట్రైనింగ్ ఏదైనా ఉంటుందా? క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి వీటికి? యాక్చువల్గా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అందరూ ఇవాళ ఆర్గానిక్ అంటున్నారు, కానీ ఈ ఫార్మింగ్లో చాలా కష్టాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కన్వెన్షనల్గా ఏముంది, ఒక కెమికల్ తీసుకొని స్ప్రే చేస్తే మొత్తం పెస్ట్ కంట్రోల్ అవుతుంది, వీడ్ కంట్రోల్ అవుతుంది, కానీ దానివల్ల నష్టం చాలా జరుగుతుంది. ఏదైనా లిమిట్లో చేస్తే అది పెద్ద నష్టం కాదు, కానీ మనకేమవుతుందంటే ఇవాళ ఉన్నటువంటి సినారియోలో దానికి ఇంత సరిపోతుంది అనే చెప్పే సంస్థలు లేవన్నమాట. అంటే కంట్రోల్ లేదు. సో ఇష్టం వచ్చినట్టు ఈ కెమికల్స్ అప్లై చేయటం వల్ల ఫుడ్ అంతా కూడా ఇప్పుడు మనకి కూరగాయలు, తర్వాత వేరియస్ వాల్యూ యాడెడ్ ఫుడ్ అంతా కూడా ఈ కెమికల్ ప్రాసెస్ త్రూ అవుతుంతో అవి చాలా హానికరంగా ఈవెన్ వాష్ చేసిన పోని పరిస్థితిలోకి తయారవుతుంది అనమాట. అదేవిధంగా సాయిల్కి ల్యాండ్ అనేది అవసరం అవుతుంది. మరి ఈ ల్యాండ్ అవసరం అయిన వాళ్ళు ఏం చేయాలి? అంటే ఉన్న వాళ్ళకంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు, మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? మెయిన్గా ఫార్మింగ్కి ల్యాండ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు నేను ఇంత ముందు చెప్పినట్టు ఈవెన్ కిచెన్ గార్డెన్లో కూడా 3 టైర్ 4 టైర్ సిస్టంలో మనం కొంత గ్రో చేసుకోవచ్చు, కానీ కమర్షియల్గా అమ్ముకోవటం కష్టం అనమాట. సో ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇది పెద్ద సమస్య కాదు. కాకపోతే ల్యాండ్ లేదు కానీ నాకు ఉత్సాహం ఉంది అనుకునే మహిళలు లీజుకి తీసుకోవచ్చు. లీజు కూడా కొన్ని బ్యాంకులు కూడా ఫైనాన్స్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఇది అగ్రి ప్రాజెక్ట్ కింద నాబార్డ్ సహకారంతో వేరియస్ బ్యాంక్స్ ఫైనాన్స్ కూడా అందిస్తారనమాట. సో సంవత్సరం అట్లా 2 సంవత్సరాలు అట్లా లీజ్ తీసుకుని వాళ్ళు చాలా ఈ ప్రాజెక్ట్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇంతే కాకుండా ఈ రోజున చుట్టుపక్కల ఎక్కువ బ్యారన్ ల్యాండ్ ఉన్న చోట్ల ఇది కొంత సాయిల్ను కూడా ట్రీట్ చేస్తారు కాబట్టి బ్యారన్ ల్యాండ్స్ కల్టివేషన్ చేయని ల్యాండ్స్ కూడా సూటబుల్ దీనికి ఆర్గానిక్ ఫార్మింగ్కి ముందు, ఎందుకంటే వాళ్ళు సాయిల్ని ప్రిపేర్ చేసుకుంటారనమాట ఈ ఫార్మింగ్ కోసం. సో కొంచెం మన మైండ్ సెట్ కూడా మారాలి. అగ్రికల్చర్ అంటే ఏదో చదువుకున్న వాళ్ళు ఏమీ చేతకాక ఒక రైతు అయ్యారు అనుకునే భావం చాలా రోజుల నుంచి ఉండేది. అది కాదు. ఇవాళ అగ్రికల్చర్ని ఒక ఎంటర్ప్రైజ్ కింద క్రియేట్ చేసుకుని దానికి కావాల్సిన ఫైనాన్స్ పొంది చక్కగా ఒక టెక్నికాలిటీస్ అన్నిటినీ కూడా దాంట్లో ప్రాజెక్ట్లో పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనుకోండి, మీరు డ్రిప్ ఇరిగేషన్ వాడుకోవచ్చు, తక్కువ ఖర్చు తక్కువ నీళ్లతోటి మనం ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని యాజ్ ఎ ప్రాజెక్ట్ కనుక తీసుకొచ్చి బ్యాంక్ ఫైనాన్స్ పొందే అవకాశం ఉంది. ఇది PMEGP అని ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో రూరల్ ఇండస్ట్రీ కింద కన్సిడర్ చేయబడింది. ఆ ప్రోగ్రామ్ కింద 25 లక్షల వరకు రుణం పొందే అవకాశం కూడా ఉందన్నమాట. మరి ఫైనాన్స్గా రుణం తీసుకోవాలి అనుకునే వాళ్ళకి వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్ని బట్టి ఉంటుందా, లేదంటే మీ దగ్గర సర్టిఫికేట్ పొందిన ప్రతి ఒక్కరికి కూడా లోన్ అందుబాటులో ఉంటుందా? ఈ అగ్రి ఎంటర్ప్రినర్ ప్రోగ్రామ్ అనేది అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ట్రైనింగ్ మస్ట్ అనమాట, కంపల్సరీగా ట్రైనింగ్. అయితే ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్కి చాలా వాల్యూ ఉంటుందన్నమాట. ఈ ట్రైనింగ్ అయిన వెంటనే వాళ్ళకి 40% సబ్సిడీ కూడా వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఆర్గానిక్ ఫార్మింగ్ పెట్టుకోవాలి అనుకునే ఒక మహిళకి 40% సబ్సిడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారనమాట ఇది పెట్టడం వల్ల. సో బ్యాంక్ నుంచి లోన్ కూడా ఈ సర్టిఫికేట్కి ఉన్న వాల్యూ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు ప్రాజెక్ట్ ట్రైనింగ్ అవుతూనే ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసిన వెంటనే బ్యాంక్ ఫైనాన్స్ కూడా అందిస్తారనమాట. ఇది ఇవన్నీ కూడా లైక్ సబ్సిడీ, బ్యాంక్ ఫైనాన్స్ అన్నీ కలిపి ఈ ట్రైనింగ్ అనమాట. సో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మస్ట్, వాళ్ళ డిపెండింగ్ ఆన్ దేర్ ప్రాజెక్ట్. కొంతమంది ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళొచ్చు, కొంతమంది వర్మీ కంపోస్ట్కి వెళ్ళొచ్చు, కొంతమంది ఈ టెస్టింగ్ ల్యాబ్, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ పెట్టుకోవచ్చు. ఏదో ఒక దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఏ యాక్టివిటీకైనా కూడా బ్యాంక్ వాళ్ళు రుణం ఇచ్చే అవకాశం ఉంది. అది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సబ్సిడీ కూడా పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు 23732733 ఎలీప్కి అగ్రి ఎంటర్ప్రినర్ అని చెప్పి మీరు కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్గా మేము మీ పేరు నమోదు చేసుకోవటం జరుగుతుంది. ఓకే మేడం, ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి చక్కటి వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. ఇంటి పనితో తలమునకలయ్యే స్త్రీలు ఒత్తిడిని తట్టుకోవడానికి అనేక మార్గాలున్నాయి. భార్య తన పనుల్లో కొన్ని భర్తకు అప్పగించాలి,
పనులు చేసేటప్పుడు సంగీతం వినడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పనిలో ఉన్నామని తిండి తినకుండా ఉండకూడదు. అలాగే సమయానికి తినడం కూడా చాలా అవసరం. రోజులో కొంత సమయాన్ని స్త్రీ తనకు తాను కేటాయించుకోవాలి. తన అభిరుచులకు అనుగుణంగా ఆ సమయాన్ని గడపాలి. ఎప్పుడూ తనను ఇతర స్త్రీలతో పోల్చుకోకూడదు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ప్రతి వారికి కష్టాలు సుఖాలు వారి స్థాయికి తగినట్లు ఉంటాయి. కుటుంబంలోని ఇతర సభ్యులు ఇంట్లో ఉన్న స్త్రీకి గౌరవం ఇవ్వాలి. ప్రేమాభిమానాలు పంచుతూ ఆమెకు ఆనందాన్ని పంచాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే కుటుంబంలో స్త్రీ శ్రమకు కొంతైనా గుర్తింపు లభిస్తుంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040235565540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.